ఇచ్చారు. ఓవరాల్గా మరి ఈ రోజున చూస్తే మరి ఇలా పొలిటికల్ న్యూస్ అన్ని మనం చూసాం. ఇక ఐకాన్ స్టార్ను కలిసిన కోర్టు మూవీ టీం అంట మరి అల్లు అర్జున్ కలిశారు. ఐకాన్ స్టార్ని కోర్టు మూవీ టీం కోర్టు మూవీకి మరి అందరూ కూడా అభినందనలు చెప్తున్నారు. ఛాన్సులు రావాలంటే ఆ పని చేయాల్సిందే అన్నారు. స్టార్ నటులు రణ్వీర్ సింగ్ మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం దురంధర్ ఆదిత్య ధర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఏకంగా 200 కోట్ల క్లబ్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ మూవీలో ఆయేషా ఖాన్ స్పెషల్ సాంగ్లో మెరిసింది. శరారత్ అనే పాటలో స్టెప్పులు వేసింది. ఈ సినిమాలో భాగమవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామంది. అలాగే ఫేమస్ డైరెక్టర్ మూవీ తెలుగులో సినిమాలు, కానీ ఇలాంటి అవకాశాలు రావాలంటే నీ పళ్ళు వరుస మార్చుకోవాలన్నారు. అది నాకెంతో ఇబ్బందిగా అనిపించిందని ఆయేషా ఖాన్ చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ తెలుగులో ముఖ చిత్రం ఓం భీమ్ బుష్ సినిమాలు చేసింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో ఐటెం సాంగ్ చేసింది. జాబ్లో కానిస్టేబుల్ పాత్రలో మెరిసింది. అలాగే జాట్లో కానిస్టేబుల్ పాత్రలో మెరిసింది. ప్రస్తుతం కిస్ కిస్కో ప్యార్ కరు 2 మూవీ చేస్తుంది. హిందీ బిగ్ బాస్ 17వ సీజన్లోనూ పార్టిసిపేట్ చేస్తుంది మరి ఈ సుందరి అని చెప్పి దీనిలో ప్రచురించారు. ఇక వ్యక్తిత్వ హక్కులతో కోసం న్యాయ పోరాటం అని కూడా ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ నటుడు పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత హక్కులు కాపాడాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తన ఫోటోలను వీడియోలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే పవన్ పిటిషన్ శుక్రవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ ఫోటోలు వీడియోలు దుర్వినియోగం అవుతున్న లింకులను 48 గంటల్లోగా తమకు అందించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను ఆదేశించింది. అంతేకాకుండా ఆ లింకులపై వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ను వీడియోలను ఉపయోగించి ఏఐ ద్వారా సృష్టించిన తప్పుడు కంటెంట్ తొలగించాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ న్యాయస్థానం డిసెంబర్ 22కు వాయిదా వేసింది. ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాత్కాలికంగా ఊరట లభించినట్లయింది. మరి ఇలాంటి తప్పుడు ఏవైతే ఏఐ ద్వారా మరి సంబంధం లేకుండా ఒక పెద్ద పెద్ద నాయకులను కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, ఈ రకంగా చేస్తే మరి సోషల్ మీడియా వేదికగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులవుతారు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ పవన్ కళ్యాణ్కి కూడా తప్పలేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఢిల్లీలో మరి కోర్టులో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గతంలో చూడొచ్చు అదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చారు అదేవిధంగా కంప్లైంట్. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్కి భంగం కలిగించేటట్టుగా పిచ్చిగా చేస్తే మరి వాళ్ళకంటూ ఒక సొంత ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. వీటన్నిటినీ తోడు మరి వేరే వాళ్ళ యొక్క డౌన్ అయిపోతున్న వాళ్ళ రాక్షసత్వంగా డౌన్ చేసి వేరే వాళ్ళ మీద మరి మనం బతకాలి అనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. అలాంటి తప్పుడు పని చేసే వాళ్ళందరికీ కూడా కోర్టు మొట్టికాయలు వేయనుంది. అత్యంత త్వరలో వాళ్ళందరూ కూడా పట్టుకుని కఠినంగా శిక్షించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఈరోజు మనం మహా న్యూస్ దినపత్రిక ఏదైతే ఉందో దీనిలో డిజిటల్ దినపత్రికలో ఇవి చూసాం. ఇక ఏపీకి వద్దాం. ఏపీలో పడిపోదాం మెస్సీ మాయలో అని ప్రచురించారు. మనం తెలుసు తెలంగాణ సీఎం రేవంత్తో ఫ్రెండ్లీ మ్యాచ్. నేడు కోల్కతా హైదరాబాద్లో సందడి, రేపు ముంబైకి, ఎల్లుండి ఢిల్లీకి మెస్సీ మ్యాచ్ జరుగుతుందని మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతులు కూడా మరి ప్రచురించారు. ఈ కిక్కే వేరుగా ఉండేటట్టుంది. ఈరోజంతా కూడా హైదరాబాద్ మొత్తంతో పాటు రాష్ట్రం మొత్తం కూడా మెస్సీ మేనియాతో రేవంత్ మేనియాతో మునిగిపోయేటట్టు ఉంది.